అపోస్తుల వలె సభ యొక్క సంబోధన వలెను ప్రేమ వలెను విశ్వాసరాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకూడదు వీళ్ళు బర్నబాయువు మాత్రమే అధికారం లేని వారమా? పౌలు బర్నబాకు మాత్రమే అధికారం లేదా మాకని ఎందుకన్నాడంటే మిగతా వాళ్ళేమో వాళ్ళు వివాహం చేసుకొని పేదలు భార్యతో ఆమెను వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు. పౌలకు వివాహం లేదు. బర్నబా పౌలుల ప్రత్యేకత ఏమంటే బర్నబా మనం అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే ఆయనకున్న భూములన్నీ దేవుడికి ఇచ్చినటువంటి వాడు. ఏ సహాయం అంటే ఏలాంటి ఇతరుల దగ్గర ఏమీ తీసుకోకుండా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తీసుకోకుండా చేస్తూ ఉంటే కూడా ఏమవుతుంది అని అంటే అది దేవుడు చాలా మంచిది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కానీ కొరింథీ సంఘం లాంటి వారితో సమస్య కూడా ఎట్లా ఉంటుంది? డాక్టర్ దగ్గర పోతే 100 రూపాయలు తీసుకొని మందులు ఇస్తే సరేలే అనుకుంటారు, తగ్గుతలేదు అని అనుకుంటారు. 1000 రూపాయలు తీసుకొని మందులు ఇస్తే తగ్గుతుంది వాడు గొప్ప డాక్టర్. పౌలు బర్నబాలు ఉచితంగా సేవ చేస్తే కొరింథీ సంఘానికి ఏమైపోయింది? అంత వసూలు చేయాలి. మన క్రీస్తున్నా మనమేమో ఆ విధంగా కానుకలను బలవంతంగా వసూలు చేయము, ఎప్పుడు పడితే అప్పుడు వసూలు చేయము, ఆదివారం మాత్రమే ఇవ్వండి అంటాము. ఏ మీటింగ్ పెట్టినా అలా సంఘటనలో పెట్టి ఏమని చెప్పాము. దానివల్ల కూడా లోకానికి నచ్చాలి కొంతమంది. పౌలు విషయం అదే. అయితే పౌలు చెప్పిన మాటను ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు వివాహం చేసుకోలేదు, భార్య లేదు, కానీ ఆయన పవిత్రంగా ఉన్నాడు. యేసులో తను తాను నపుంసకునిగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువు అక్కడ విడాకులను గురించి కొంతమంది అడిగి భార్యను విడనాడొచ్చా అన్నప్పుడు ఆ యొక్క భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెబుతూ ఇక్కడ 12వ వచనంలో వంశంగా పుట్టిన వారు గారు మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు తమను తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులు కలరు. ఈ మాట అంగీకరింపగలిగిన వాడు అంగీకరించుగా కానీ వారికి చెప్పారు. ఇక్కడ మనం గమనిస్తే 3 రకాలైన నపుంసకులు అన్నాడు యేసు ప్రభు. మొట్టమొదటి వారు అదే గర్భంలో వచ్చినప్పటి నుండి నపుంసకులు అంటే వారికి ఈ ఆలోచన లేకపోవడం, సెక్స్ ఆలోచన లేకపోవడం, కొంతమందికి సెక్స్ సామర్థ్యం లేకపోవడం, మరి తర్వాత మరి కొంతమంది బలవంతంగా నపుంసకుడిగా చేయబడతారు. విన్నారో లేదో ఈ కొద్దిలు కొంతమందిని వాళ్ళ దాంట్లో బలవంతంగా ఎత్తుకుపోయి చేసుకుంటారు, నపుంసకుడిగా చేస్తారు. వాళ్ళు మహా డేంజర్. మరి ఇంకేం చేస్తారు? మొగలే కానీ ఆడవేషం వేసుకొని ఆడవాళ్ళను పాడు చేస్తారు, పైసలు వసూలు చేసుకుంటారు. రకరకాలు ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ దాన్ని నపుంసకుడు. ఇంకా కొంతమంది భక్తులు ఎవరు వాళ్ళు? పౌలు వల్లే తమ తాము నపుంసకులుగా చేసుకున్నారు. వారిగా దేవుడు తప్ప, దేవుని భక్తి తప్ప, దేవుని సేవ తప్ప వారికి వేరే ఆలోచన ఉన్నారు. అటువంటి వాడు పౌలు నన్ను దేవుని రాజ్యం కొరకు నపుంసకునిగా చేసుకున్నాడు. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి కుటుంబపరమైన